అమరావతిలో అంగుళానికొక కుంభకోణం, అడుగుకొక స్కామ్, అంతులేని అబద్ధాలు, అనంతమైన మోసాలు. ఒకటా రెండా? చంద్రం మార్క్ దగాకోరుతనానికి నిలువెత్తు నిదర్శనంగా అమరావతిని మార్చేశారు. భూములిచ్చిన పాపానికి రైతుల బతుకులు రోడ్డున పడేశారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారు. ఆ లక్షల కోట్లు ఏం చేశారన్న ప్రశ్నకి అమరావతి వైపు వేలు చూపించి చేతులు దులుపుకుంటున్నారు. నిర్మాణాల ముసుగులో స్కామ్ల మేళా చేస్తున్నారు. అమరావతిని న్యూయార్క్ చేస్తాం, బీజింగ్ చేస్తాం, కాదు అమరావతిని లండన్ చేస్తామని ప్రజల కళ్ళకి ఇంకా గ్రాఫిక్స్ గంతలు కడుతూనే ఉన్నారు. ఈ అరాచకాలను ప్రశ్నిస్తే వాళ్ళని అమరావతి వ్యతిరేకులంటూ ఎదురుదాడి చేస్తున్నారు. తమ వంచక స్వభావాన్ని దాచుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ఇప్పుడు తీర్మానాల పేరుతో సరికొత్త డ్రామాకి తెరతీశారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. దాహం, విపరీతమైన దాహం, అంతులేని దాహం, అనంతమైన దాహం. దాని పేరే భూదాహం. 50,000 ఎకరాల్లో కళ్ళు చెదిరే రాజధాని అంటూ మొదలుపెట్టారు. ఇప్పుడది 1,00,000 ఎకరాల దాకా పోయింది. రాజధాని మాత్రం అంగుళం కూడా కదల్లేదు. కళ్ళు చెదిరే రాజధాని దేవుడెరుగు. 10 ఏళ్ల క్రితం భూములిచ్చిన వేలాది మంది రైతులకు తమ పరిస్థితి తలుచుకుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి, కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. అంతలోనే మరో 20,494 ఎకరాల సమీకరణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక్కడితో అయిపోలేదు. 3వ విడతలో మరో 25,000 ఎకరాల వరకు తీసుకుంటామని ముందే తేల్చి చెప్పారు. భూములిచ్చిన రైతుల బతుకులకు, భవిష్యత్తుకి భరోసా ఇవ్వకుండా 5.5 కోట్ల మంది ప్రజలకు రాజధాని మీద నమ్మకం కలిగించకుండా ఇప్పుడు తీర్మానాల తెర తీశారు. వంచన రాజకీయాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ముందు అందరి నోట్లో నానే పేరు చంద్రబాబే. ఎందుకంటే వంచన రాజకీయాల్లో తన మన భేదమే కాదు, చివరకు ఆ భగవంతుణ్ణి కూడా తన కుట్రల్లోకి లాగి పారేసిన ఘనత చంద్రబాబుదే. ఎవరినైనా సరే తన ప్రయోజనాల కోసం ముంచేయడం దశాబ్దాలుగా అలవాటైన పనే కదా అనుకున్నారో ఏమో, ఏకంగా ఆ దేవదేవుడి జోలికే వెళ్లారు చంద్రబాబు. గత 21 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అరాచకాలు, అవినీతి, అసమర్థ పాలన, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా ఆకృత్యాలు, క్షీణించిన శాంతి భద్రతలు, కానరాని అభివృద్ధి, అతీగతి లేని సంక్షేమం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా పెద్దదే. వీటన్నింటితో పాటుగా గత 21 నెలలుగా ఏపీలో మరొకటి కూడా సాగుతోంది. అదే డైవర్షన్ స్కామ్. తమ అరాచకాలను కప్పిపుచ్చడానికి, తమ అసమర్థతని దాచేయడానికి, తమ అవినీతికి విజన్ ముసుగు వెయ్యడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి డైవర్షన్ డ్రామాకి తెర తీయడం. ఇప్పుడు అమరావతి కేంద్రంగాను చంద్రబాబు ఆ డైవర్షన్ డ్రామాకి కొత్త రంగులు అద్దుతున్నారు. అందులో భాగంగానే అమరావతిలో ఏదో అద్భుతం జరిగిపోతుంది అని ప్రజలను ఏమార్చడానికి శాశ్వత రాజధానిగా అమరావతి అంటూ అసెంబ్లీలో తీర్మానం చేశారు అని సామాన్య ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. తమ అవినీతితో, అసమర్థతతో అమరావతిలో చంద్రం ముఠా సృష్టించిన సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు వాటి నుంచి ప్రజల దృష్టిని ఏమార్చడానికి తీర్మానాల తెర తీశారు అని ప్రజానీకంలో చర్చ సాగుతోంది. ఇప్పటికే రాజధాని కోసం భూములు ఇచ్చి రోడ్డున పడిన వేలాది మంది రైతుల గోడు చంద్రబాబు పట్టించుకోవటం లేదు. వారికి తిరిగి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్స్ సంగతి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అసలు ఎక్కడ ఫ్లాట్లు కేటాయిస్తారో చెప్పే పరిస్థితే లేదు. రైతులు గట్టిగా అడిగినప్పుడు మాత్రం లాటరీ వేస్తున్నామనంటూ కొంత హడావుడి చేసి కాగితాలు చేతిలో పెడుతున్నారే తప్ప రైతులకు ఫిజికల్ గా తమ భూమి ఎక్కడ ఉందో చూపించడం లేదు. కొంతమంది అత్యంత జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు చాలా మంది రైతులకు చెరువుల్లోనూ, వాగు పోరంబోకు భూముల్లోనూ, అలాగే రాజధాని కోసం రైతులు ఇవ్వని భూముల్లోనూ ఫ్లాట్లు కేటాయించినట్లు తేలింది. దీంతో ఆ రైతులు లబోదిబోమంటూ సిఆర్డీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ వారి సమస్యల పరిష్కారం అనేది జరగటం లేదు. ఇక రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతి, అక్రమాలైతే అసలు అడ్డు అదుపు లేదు. చదరపు అడుగు కేవలం 2,000 రూపాయలకు నిర్మాణం జరిగే పరిస్థితుల్లో ఏకంగా 12,000 రూపాయల చొప్పున ఖర్చు పెడుతున్నారు అంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ అవినీతిని ఎవరైనా ప్రశ్నిస్తే వారంతా అమరావతి వ్యతిరేకులు అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసి వేధిస్తూ ఉన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతు కూడా ప్రశాంతంగా లేడు.
ఇక రెండో విడత భూ సమీకరణ విషయంలోనైతే అసలు భూములు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ఇలా తమ అవినీతి, అసమర్థత, అబద్ధాలు, వంచనతో అమరావతిని ఆగమాగం చేస్తూ ఇప్పుడు హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం అంటూ కొత్త డ్రామాకి తెరతీశారు. తమ భూదాహం నుంచి, అవినీతి నుంచి అందరి దృష్టిని మళ్లించి అమరావతిలో ఏదో అద్భుతం జరిగిపోతుంది అన్న భ్రమ కల్పించే కుట్రకి తెరతీశారు. ఇప్పుడు ఒక అసెంబ్లీ చేస్తే తీర్మానం ఎట్లా అవుతుంది? చట్టబద్ధత ఎట్లా వస్తుంది? రాదు కదా. ప్రజల్లో ఒక డ్రామా కోసం మీరేదో అమరావతికి పొడి చేస్తున్నామని చెప్పనేది ఇప్పుడున్న రైతుల కోసం కాదు, పొలాలు ఇచ్చిన రైతుల కోసం. పాపం అమాయకులైనటువంటి 29,000 చిల్లర మంది రైతులు, ఎవరైతే 33,000 ఎకరాలు ఇచ్చారే వాళ్ళ కోసం కాదు ఈ డ్రామా అంతా. ఎర్రైటం కోసం రాబోయే నెక్స్ట్ మళ్ళీ ఒక 50,000 ఎకరాల పొలాలు కావాలంటున్నారు కదా. ఆ 50,000 ఎకరాల పొలాల కోసమే ఈ నాటకీయం తీర్మానం, ఈ షో చేయడం కోసమే ఈ తీర్మానం అనేది ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు రాజధాని పేరుతో తాడికొండ, తొల్లూరు, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాలలో ప్రభుత్వ భూమితో కలిపి 57,000 ఎకరాలు సమీకరించాలి అని నిర్ణయించారు. ఇందులో రైతుల నుంచి 34,000 ఎకరాలకు పైగా సేకరిస్తే మిగిలిన ప్రభుత్వ భూమి కలుపుకుంటే 57,000 ఎకరాలు అవుతుంది అనేదే చంద్రబాబు లెక్క. భూ సమీకరణలో భాగంగా రైతుల నుంచి దాదాపు 34,000 ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం అరిచేతిలో వైకుంఠం చూపిస్తూ తీసుకుంది. 3 ఏళ్లలో రాజధాని నిర్మిస్తాము అన్నారు. కానీ ఇప్పటిదాకా గ్రాఫిక్స్ తప్ప ఏం లేదు. కనీసం రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తిరిగి అభివృద్ధి చేసిన ప్లాట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంచర్లు, మ్యాపులకే పరిమితమయ్యాయే తప్ప రైతులకు కేటాయించిన ప్లాట్లు ఎక్కడున్నాయో ఎవ్వరికీ తెలియదు. మరోవైపు ఒక రాజధాని వద్ద కుంభకోణాలు అన్నట్లుగా అమరావతిని మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రాజధాని నిర్మాణం అంగుళం కూడా కదలడం లేదు. కానీ పాలకుల భూదాహం మాత్రం తీరడం లేదు. గతంలో తీసుకున్న 1,00,000 ఎకరాల అభివృద్ధి మీదే చిత్తశుద్ధి ప్రదర్శించని పాలకులు మరో 50,000 ఎకరాలకు టెండర్ పెట్టారు. రెండో విడతలో 20,494 ఎకరాల భూముల సమీకరణకి ఇప్పటికే ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మొదటి విడత సమీకరణ కింద 10 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన తమకు అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదు అని, అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్, వాణిజ్య, కమర్షియల్ ప్లాట్లు ఇవ్వలేదు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల్లో ఆగ్రహ ఆవేశాలు గమనించిన చంద్రబాబు సర్కార్ కాస్త వెనక్కు తగ్గినట్లు తగ్గి మళ్లీ విడత భూ సమీకరణకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచ్చింది. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరగాలి అంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి అని, అవి రావాలి అంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలి అని చంద్రబాబు, మంత్రి నారాయణ పదే పదే చెబుతూ వచ్చారు. వీటి నిర్మాణానికి భూమి అందుబాటులో లేదని వాపోతూ వచ్చారు. రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే అదో చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాలి అంటే తమ భూదాహం తీరాల్సిందే అని తేల్చేశారు. చంద్రబాబు ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని నిర్మిస్తా అన్నప్పుడు భూములిచ్చిన రైతులు పొంగిపోయారు. తమ పిల్లల భవిష్యత్తు బంగారమే అని సంబరపడ్డారు. 10 ఏళ్లు గడిచిపోయాయి. నాడు రైతుల చిన్న పిల్లలంతా ఇప్పుడు ఉన్నత చదువులకొచ్చారు. ఆడపిల్లలు పెళ్లీడుకొచ్చారు. ఇటు చూస్తే పొలం లేదు, అటు చూస్తే చంద్రబాబు ఇస్తాను అన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ఫ్లాట్స్ లేవు. పిల్లలకి మంచి చదువులు కూడా చెప్పించలేక అల్లాడుతున్నారు. మరోవైపు వర్షం పడితే అమరావతి మునిగిపోతుంది అన్న నిజాన్ని సోషల్ మీడియాలో చెప్పిన పాపానికి అనేక మందిపై దొంగ కేసులు పెట్టారు, అక్రమ అరెస్టులు చేశారు. అసలు నిర్మాణమే కాని అమరావతి ప్రతిష్టని దెబ్బతీస్తున్నారు అన్నారు. మరోవైపు 50,000 ఎకరాలలో రాజధాని కడితే అది కేవలం మున్సిపాలిటీ అవుతుందంటూ చంద్రబాబే అమరావతి పరువు, ప్రతిష్టలను కృష్ణానదిలో కలిపేశారు. చంద్రబాబుకి భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అనడంతో ఇప్పుడు రైతులను మభ్యపెట్టి 50,000 ఎకరాలను తీసుకోవడానికి అమరావతిలో ఏదో అద్భుతం జరిగిపోతుంది అన్నట్టుగా హడావుడి చేసి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీర్మానాల తెర తీశారు. కొత్త డైవర్షన్ డ్రామా మొదలుపెట్టారు. స్కామ్ల మీద స్కామ్లు, కనిపించే కుంభకోణాల వెనుక కనిపించని కుంభకోణాలు, కళ్ళు బైర్లు కమ్మే రేంజ్లో ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయం,
ఆర్కిటెక్చర్ నిపుణులే అమ్మో అనేలా భవనాల డిజైన్ల ఖర్చు. డిజైన్ల నుంచి టవర్ల వరకు, అసెంబ్లీ నుంచి హైకోర్టు వరకు, సచివాలయం నుంచి హెచ్ఓడి భవనాల వరకు, చెట్లు కొట్టే పనుల నుంచి రోడ్ల నిర్మాణం వరకు అన్నింట్లో హోల్సేల్గా దోపిడీ చేస్తున్నారు. అంచనాల పెంపు అన్నది అమరావతిలో ఓ అరాచక అవినీతి ఫార్ములాగా మారింది. రైతుల కన్నీళ్లు తుడిచే పని ఇంతవరకు చేయలేదు. ఒకవైపు కొత్తగా వేలాది ఎకరాలు దిగమింగడానికి ఆత్రం, మరోవైపు లక్షల కోట్ల రూపాయలు స్వాహా చేయడానికి ఆరాటం. అమరావతి కేంద్రంగా పాలకులు ప్రదర్శిస్తోన్న చేతివాటం అనంతం. అమరావతి పేరు చెప్పుకొని వేల కోట్ల రూపాయలు దోచుకోవడం తప్ప నాడు చంద్రబాబు చేసిందేం లేదు. గత 21 నెలలుగా చేస్తుంది ఏం లేదు. అమరావతిలో అవినీతి ఏ స్థాయిలో ఉందంటే రాజధాని నిర్మాణ పనుల వ్యయమే కాదు, భవనాల డిజైన్ల ఖర్చుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు బద్దలు కొడుతోంది అని ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ నిపుణులు నివ్వెరపోతున్నారు. డిజైన్ల పేరుతో ఒకసారి, ఆర్కిటెక్చరల్ డిజైన్లకు ఇంకోసారి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దారపోయటాన్ని తప్పుపడుతున్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయం, డిజైన్ల రూపకల్పన పనులను చంద్రబాబు సర్కారు ఏకంగా 401,54,00,000కు కన్సల్టెన్సీలకు అప్పగించడంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. రాజధానిలో నేలపాడు వద్ద 1575 ఎకరాలలో ఏజీసీని ప్రభుత్వం నిర్మిస్తుంది. ఈ 7 భవనాలతో పాటు ఏజీసీ ప్రాంతాన్ని నిర్మించడం కోసం డిజైన్లకు 2016లో చంద్రబాబు సర్కారు టెండర్లకు పిలిచింది. ఈ టెండర్లను తొలుత జపాన్కి చెందిన మకీ సంస్థ దక్కించుకుంది. కానీ వాటిని 2016 అక్టోబర్ 24న ఎలాంటి కారణాలు లేకుండా రద్దు చేశారు అని మకీ సంస్థ చైర్మన్ ఫుమిహికో అప్పట్లో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 2016 అక్టోబర్ 28న నాటి టీడీపీ సర్కార్ మళ్లీ టెండర్లు పిలిచింది. లండన్కు చెందిన ఫోస్టర్ పార్ట్నర్స్ తో కలిసి ఆఫీస్ కాంట్రాక్టర్ జాయింట్ వెంచర్ గా ఏర్పడ్డారు. 67,46,44,683 రూపాయలకు ఏజేసీ మాస్టర్ ఆర్కిటెక్ట్ పనులను దక్కించుకుంది. ఆ సంస్థ రూపొందించిన డిజైన్లు, గ్రాఫిక్లను ప్రదర్శిస్తూ రాజధాని నిర్మాణం పూర్తయిందనే రీతిలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేశారు. ఫోస్టర్ పార్ట్నర్స్, ఆఫీస్ కాంట్రాక్టర్ సంస్థ రూపొందించిన డిజైన్లతోనే భవనాల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు గత ఏడాది ప్రభుత్వం అప్పగించింది. హైకోర్టు అసెంబ్లీ భవనాల సమగ్ర ఆర్కిటెక్చరల్ డిజైన్లు రూపొందించే పనులకు 2024 అక్టోబర్ 27న టెండర్ల ద్వారా ఆఫీస్ కాంట్రాక్టర్కు అప్పగించింది. 136,90,74,000 రూపాయలకు ఆఫీస్ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. ఏజీసీ ప్రాంతాన్ని జలమార్గం, బ్రిడ్జిలతో తీర్చిదిద్దే పనుల డిజైన్ రూపకల్పనకు 2025 ఆగస్టు 13న టెండర్లు నిర్వహించింది. 59,90,00,000 రూపాయల దాకా ఆఫీస్ కాంట్రాక్టర్ సంస్థకే కట్టబెట్టింది. సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాల కోసం ఏజీసీలో నిర్మిస్తున్న 5 టవర్లను కళాత్మకంగా తీర్చిదిద్దడానికి 2017 మే 2న చంద్రబాబు సర్కార్ టెండర్లు నిర్వహించింది. ఇందులో జెనిసిస్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ టెండర్ని 112,58,69,400 రూపాయలకు దక్కించుకుంది. కానీ అప్పట్లో 5 టవర్ల నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. దాంతో ఆ టెండర్లను 2024 అక్టోబర్ 27న రద్దు చేసి మళ్లీ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లను కూడా జెనిసిస్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థే దక్కించుకుంది. కాకపోతే టెండర్ మొత్తం 136,88,00,000 రూపాయలకు పెరిగిపోయింది. దీన్ని బట్టి లోపాయికారి ఒప్పందం జరిగింది అన్నది స్పష్టమవుతోంది అని ఆర్కిటెక్చర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డిజైన్ల విషయంలో ఆర్కిటెక్చర్ నిపుణులకే కళ్ళు బైర్లు కమ్మేలా వ్యయం పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం విషయంలో అంతకు మించి అనేసింది. నేలపాడు వద్ద అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో శాశ్వత సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాల కోసం 5 టవర్లను డయాగ్రిడ్ విధానంలో ప్రభుత్వం నిర్మిస్తుంది. ఈ భవనాలకు హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్విఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్టులు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం 2,316,88,00,000తో పరిపాలనా అనుమతి ఇస్తూ ఇటీవల పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని బట్టి చూస్తే శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 12,779.07 అని అర్థమవుతుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో కూడా
ఈ స్థాయిలో నిర్మాణ వ్యయం లేదు అని నిపుణులు చెబుతున్నారు. శాశ్వత సచివాలయం నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం ఇంకెంత పెరుగుతుందో అని లెక్కలు వేస్తున్నారు. గతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 3,350 రూపాయలతో మొదలై పూర్తయ్యేసరికి చదరపు అడుగుకు 19,183 రూపాయల చొప్పున బిల్లులు చెల్లించాలి. రాజధాని నిర్మాణం కోసం అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఫాదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. అమరావతి స్కామ్లకు అమ్మ వంటిది. అలాంటి చంద్రబాబు అమరావతి కేంద్రంగా దిగమింగుడు ఎపిసోడ్కి తెరతీస్తే ఎన్ని లక్షల కోట్లు మాత్రం సరిపోతాయి చెప్పండి? ఇప్పుడు జరుగుతోంది అదే. ఆటవిక పాలనకి అనుక్షణం అర్థం చెప్పడమే తమ లక్ష్యం అన్నట్టుగా పాలన సాగిస్తున్న పాలకులు అమరావతి కేంద్రంగా తమ డ్రామాలను, కుట్రలను, దోపిడీ పర్వాన్ని శరవేగంగా సాగిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు అప్పులుగా తేవడం, అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ క్రియేట్ చేయడానికి ఆ వేల కోట్లు గుమ్మరించడం, అమరావతి వైపు వేలు చూపిస్తూ ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధికి అడ్డుకట్ట వేసేశారు. పోనీ అమరావతిలో ఏమైనా వెలగబెట్టారా అంటే అది లేదు. రాజధాని పేరు చెప్పి కనీ విని ఎరుగని రీతిలో ప్రజాధనం దిగమింగేస్తున్నారు. ఊహకందని రీతిలో, సామాన్యుడు ఊహించని రీతిలో అమరావతి కేంద్రంగా కుంభకోణాల మేళా చేస్తున్నారు. చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమరావతి కేంద్రంగా చెబుతోంది ఒకటే. ఈ 50,000 ఎకరాలలో రాజధాని కడితే అది మున్సిపాలిటీ అవుతుంది. నాకు మరో 44,000 ఎకరాలు ఇస్తే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తా. పదే పదే ఇదే డైలాగ్ రిపీట్ చేయడంతో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తాను మలివిడత భూ సమీకరణని వ్యతిరేకిస్తున్నా అన్నారు. కేబినెట్ భేటీలోనూ ఇదే చెప్పారు. చంద్రబాబు అనుకో కొంతకాలం మౌనంగా ఉండి మొత్తానికి తాము అనుకున్నది చేసేశారు. రెండో విడతలో 20,000 ఎకరాల భూముల సమీకరణకి రంగం సిద్ధం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కిమ్మనడం లేదు. నేను వద్దన్న తర్వాత కూడా ఎలా భూ సమీకరణ చేస్తారు? నా మాట అంటే మీకు లెక్కలేదా? నా మాటకి ఈ ప్రభుత్వంలో విలువ లేదా అని ప్రశ్నించలేదు. ఆ మాటకొస్తే భూ సమీకరణ మీద పెదవే విప్పలేదు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానాల తెర తీసి ఆడుతున్న డైవర్షన్ డ్రామాకి మాత్రం పవన్ కళ్యాణ్ కూడా జై కొట్టేశాడు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మిస్తుందా లేక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి వ్యాపారం చేస్తుందా అని ఆర్థిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సమీకరించిన భూమిలో రాజధాని నిర్మాణంపై దృష్టి సారించకుండా మలివిడత భూ సమీకరణకు సిద్ధమవ్వడం ఏమిటి అని నిలదీస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కాజేసిన భూముల ధరలు పెంచుకోవడం కోసం ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధిక ధరలకు నిర్మాణ పనులు అప్పగించి కమిషన్లు వసూలు చేసుకోవడం కోసం మలివిడత రాజధాని భూ సమీకరణకు చంద్రబాబు సర్కారు సిద్ధమైందనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దీనికి 2015 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను నిపుణులు, అధికార వర్గాల వారు ఎత్తి చూపుతున్నారు. ఇక అమరావతి కేంద్రంగా ఏపీ ప్రజలను అప్పులు తీవ్ర ఆందోళనకి గురిచేస్తున్నాయి. తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యేసరికి 1,50,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన తాజాగా సమీకరిస్తున్న 44,676 ఎకరాలలో రాజధాని నిర్మాణం పూర్తికి మరో 1,50,000 కోట్లు అవసరమవుతాయి. రాజధాని నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం 3 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధికారుల అంచనా. ఆ 3 లక్షల కోట్లను అప్పుగా తేవాల్సిందే. ఇక వాటిని వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని లక్షల కోట్లు అవసరమవుతాయో అంచనా వేసుకోవచ్చని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు అమరావతిలో గుమ్మరించారు. వేల కోట్ల రూపాయల స్కామ్లు చేసి దిగమింగేశారు. ఈ భారమంతా ప్రజల నెత్తినే పడుతుంది. అటు ఇప్పటికే భూములిచ్చిన రైతులు తమ జీవితాలను నాశనం చేసేశారు అని శాపనార్థాలు పెడుతున్నారు. పిల్లల భవిష్యత్తును తలుచుకొని బోరుమంటున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిలో ఏదో అద్భుతం జరిగిపోతుందని ప్రజలను ఏమార్చడానికి తీర్మానం పేరుతో చంద్రబాబు ఆడుతున్న డైవర్షన్ డ్రామాని చూసి ప్రజలు చీకొడుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.